श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये। गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆಮಗೆ మంగళవ. నిన్నటి రోజున మన హరికథామృత సారము పాఠమునందు కరుణాసంధిలో 8వ పద్యమైనటువంటి జగవనెల్లవ నిర్మిసువ నాల్మగనొಳಗೆ తానిద్దు అనేటటువంటి పద్యము యొక్క వివరణతో ఆ పద్యము ముగించబడింది. ఈరోజు 9వ పద్యం. ಒಬ್ಬನಲಿ ನಿಂತಾಡುವನು ಮತ್ತೊಬ್ಬನಲಿ ನೋಡುವನು ಬೇಡುವನೊಬ್ಬನಲಿ ನೀಡುವನು ಮಾತಾಡುವನು ಬೆರಗಾಗಿ ಅಬ್ಬರದ ಹೆದ್ದೈವನಿವ ಮತ್ತೊಬ್ಬರನು ಲೆಕ್ಕಿಸನು ಲೋಕದೊಳೊಬ್ಬನೇ ತಾ ಬಾಧ್ಯ ಬಾಧಕನಾಹ నిర్భీత. ప్రతిపదార్థం. ಒಬ್ಬನಲ್ಲಿ ನಿಂತು ಆಡುವನು ನಿಂತಾಡುವನು, ಮತ್ತೊಬ್ಬನಲ್ಲಿ ನೋಡುವನು ಬೇಡುವನು, ಒಬ್ಬನಲ್ಲಿ ನೀಡುವನು ಮಾತಾಡುವನು ಬೆರಗಾಗಿ. ಅಬ್ಬರದ ಹೆದ್ದೈವನು ಇವ ಮತ್ತೊಬ್ಬರನು ಲೆಕ್ಕಿಸನು ಲೋಕದಳು ಒಬ್ಬನೇ ತಾ ಬಾಧ್ಯ ಬಾಧಕನು ಆಹ ನಿರ್ಭೀತ. ఇక ప్రతిపదార్థం. ఒబ్బనలి ఒకనియందు నింతు నిలిచి ఆడువను నడుచును లేదా క్రీడించును. మత్తొబ్బనలి మరి ఒకనియందు నోడువను చూచును చూస్తాడు. ఒబ్బనలి ఒకనియందు బేడువను యాచిస్తాడు. నీడువను ఒకనిలో ఉండి ఇస్తాడు లేదా దానము చేస్తాడు. మాతాడువను ఒకని యందుండి మాటలాడును. బెరగాగి మాట ఆశ్చర్యమందుచు ఒకనిలో ఉండి ఆశ్చర్యకరముగా మాట్లాడును. అబ్బರದ ఆశ్చర్యకరుడైన హెద్దైవ పెద్ద దైవము ఇవ ఇతడు. మత్తొబ్బరను మరి ఒక్కరిని లెక్కిసను లెక్క చెయ్యడు. లోకదలి ఈ లోకమున ఒబ్బనే ఒక్కడే తాను బాధ్య బాధకను ఆహ బాధింపబడువాడు బాధించువాడును ఆహ అగును. నిర్భీత భయము లేనటువంటి వాడు. ఇక తాత్పర్యం. ఒకనియందు నిలిచి
ఆటలాడుతాడు, మరొకని యందుండి చూస్తాడు, ఇంకొకని యందుండి వేడుకుంటాడు, వాడు వేడుకొనేటట్లుగా చేస్తాడు, ఒకని యందుండి ఇస్తాడు, ఒకని యందుండి ఆశ్చర్యముగా మాటలాడతాడు. ఇతడు పరమాద్భుతమైనటువంటి పెద్ద దేవత. ఇతడు ఇంకొకనిని లెక్క చెయ్యడు. లోకమునందు ఇతడు ఏకైకుడు. ఇతడు నిర్భీతుడు. ఇతడు బాధ్యుడు అవుతాడు, బాధించువాడును అవుతాడు. ఇక విశేష వివరణ. సర్వత్ర వ్యాప్తుడైనటువంటి భగవంతుడు అంటే అందరి జీవులలో బింబరూపిగా ఉన్నటువంటి భగవంతుడు ఒక్కరి యందుండి తాను నడుస్తాడు, ఇంకొకరి యందుండి చూస్తాడు, ఇంకొకరి యందుండి వేడుకోలు చేస్తాడు, ఇంకొకరి యందుండి ఇస్తాడు, మాటలాడతాడు. ఈ విధముగా అన్ని క్రియలను అతనే చేస్తున్నాడు. ఇక్కడ అందరి యందుండి అన్ని కార్యములు అతనే చేస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏమిటి అని అంటే, సర్వత్ర వ్యాప్తుడైనటువంటి భగవంతుడు సర్వతంత్ర స్వతంత్రుడు, జీవుడు సర్వతంత్ర అస్వతంత్రుడు అనేటటువంటి తత్వము ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా మధ్వాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, స్వతంత్రం అస్వతంత్రంచ ద్వివిధం తత్వమిష్యతే. తత్వములు రెండే, ఒకటి స్వతంత్ర తత్వము, ఇంకొకటి అస్వతంత్ర తత్వము. స్వతంత్ర తత్వంలో భగవంతుడు ఒక్కడే, ఇక మిగిలిన వారందరూ అస్వతంత్ర తత్వమునందు ఉన్నటువంటి వారు. కాబట్టి అస్వతంత్రులైనటువంటి జీవులందరూ మాట్లాడాలన్నా, నడవాలన్నా, ఏ పని చెయ్యాలన్నా వాడు బింబరూపి అయి ఉండి చేస్తే గాని ఏ జీవుడు ఏ పనిని చెయ్యలేడు. అంటే భగవంతుని సర్వతంత్ర స్వాతంత్ర్యత్వాన్ని, జీవుని సర్వతంత్ర అస్వాతంత్ర్యత్వాన్ని చెబుతూ ఉన్నది ఈ పద్యము. అనంతానంత జీవరాశులు ఉన్నారు. ఈ జీవరాశి ఎంత అని లెక్కించడానికి సాధ్యము కానన్ని జీవులు ఉన్నారు ఈ జగత్తునందు. మనకు అనిపించవచ్చు, ఈ ప్రపంచంలో జనాభా లెక్క వేస్తే కొన్ని బిలియన్లు అంతే. అయితే ఇక్కడ జీవుడు అంటే కేవలము మనుష్యులే కాదు, పశు పక్షి ప్రాణ క్రిమి కీటక బ్యాక్టీరియాలు, చెట్లు చేమలు, చివరికి గడ్డిపోచలు. ఈ జగత్తునందు ఎన్ని గడ్డిపోచలు ఉన్నాయి, ఎన్ని ప్రాణులు పక్షులు క్రిమి కీటకములు ఉన్నాయి అంటే అనంతము, లెక్కించడానికి సాధ్యము కానన్ని. ఈ అన్ని జీవులు అస్వతంత్రులే. కాబట్టి అవి ఏ పని చేయాలన్నా వాడు ఉండి చేయించకపోతే, వాడు చేసి చేయించకపోతే ఏ పని జరగదు. అదే మనకు శృతి చెబుతూ ఉన్నది, తేన వినా తృణమపి నచలతి. వాని ప్రమేయము లేకుండా ఈ జగత్తునందు గడ్డి పోచ కూడా కదలదు అని. అందుకే జగన్నాథదాసుల వారు ఆ తత్వాన్ని ఈ పద్యంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అందరిలో ఉండి అన్ని పనులు వాడు బింబరూపి అయి ఉండి చేసి
ప్రతిబింబులైనటువంటి జీవుల చేత ఆ పనులను చేయిస్తూ ఉన్నాడు. చేసేవాడు చేయించేవాడు వాడే కాబట్టి అన్ని భగవంతునికే చెబుతూ ఉన్నారు. ఒబ్బనలి నింతాడువను మత్తొబ్బనలి నోడువను బేడువనొబ్బనలి నీడువను మాతాడువను బెరగాగి. ఈ విధంగా భగవంతుడి యొక్క సర్వతంత్ర్య స్వాతంత్ర్యత్వాన్ని, భగవంతుని యొక్క సర్వవ్యాప్తిత్వాన్ని ఇక్కడ మనకు జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ఇంకా సంకర్షణ వడయ తీర్థుల వారు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. చాలా సుందరంగా చేస్తూ ఉన్నారు. వారి వ్యాఖ్యానము చాలా బాగున్నది. మన దేహం ఉన్నది. మన దేహంలో 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఈ 10 ఇంద్రియములను నియంత్రించేటటువంటి ఏకాదశ ఇంద్రియము మనస్సు. ఆ ఇంద్రియములకు ఆ ఇంద్రియ అభిమాని దేవతలు ఉన్నారు. ఆ అభిమాని దేవతలు కూడా జీవులే కాబట్టి వారు కూడా అస్వతంత్రులే. ఆ ఇంద్రియాభిమాని దేవతలు ఈ ఇంద్రియములను ప్రేరేపించి ఆ ఇంద్రియములు ఆయా పనులు చేసేటట్లుగా చేస్తారు ఆ ఇంద్రియాభిమాని దేవతలు. సంకర్షణ వడయ తీర్థులు ఈ విధంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఏమని? పాదము కర్మేంద్రియము. ఆ పాదము యొక్క ఇంద్రియ అభిమాని దేవత జయంతుడు. జయంతుడు స్వతంత్రంగా ఆ పాదము అనేటటువంటి కర్మేంద్రియము నడిచేటట్లుగా అతను చెయ్యలేడు. కాబట్టి ఆ జయంతుని యందు దామోదర రూపముతో ఉండి గమనాగమన రూపమైనటువంటి సంచారమును భగవంతుడు చేస్తాడు. అదేవిధంగా నేత్రాభిమాని అయినటువంటి సూర్యుడు స్వతంత్రంగా ఇంద్రియమును కన్నును చూచేటట్లుగా ప్రేరేపించేటటువంటి శక్తి లేనివాడు కాబట్టి ఆ సూర్యుని యందు మధుసూదన రూపముతో ఉండి అతను చూచి జీవుడు చూచేటట్లుగా చేస్తాడు సూర్యుని మూలంగా. పాణి చెయ్యికి ఇంద్రియాభిమాని దేవత దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి అంతర్యామి అయి పద్మనాభ రూపముతో చేతులతో చేసేటటువంటి పనులు, దానము చెయ్యటము, స్వీకరించటము, పనులు చెయ్యటము, వీటిని అతడు చేసి జీవుని చేత చేయిస్తాడు. ఇక వాగింద్రియమునకు అభిమాని దేవత అయినటువంటి అగ్నియందు హృషీకేశ నామకుడై ఉండి మాటలు మాట్లాడేటట్లుగా చేస్తాడు. అదేవిధంగా మనోభిమాని దేవత అయినటువంటి రుద్రుల వారి యందు గోవింద నామముతో రూపముతో ఉండి ఆశ్చర్యపడుతూ మాట్లాడేటట్లుగా చేస్తాడు. ఈ విధంగా భగవంతుడు మన దేహములోని ఇంద్రియముల అభిమాని దేవతల యందు ఉండి వారి మూలంగా ఈ జీవుడు ఆ దేహముతో ఆ దేహమునందు ఉన్న ఇంద్రియములతో ఆయా ఇంద్రియముల పనులను అతను చేసి ఆ అభిమాని దేవతల మూలంగా ఈ జీవుని చేత చేయిస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. కాబట్టి ఇక వీడు ఇటువంటి భగవంతుడు అందరిలో ఉండి అతడు ఈ పనులను చేయించకపోతే ఎవరు ఏ పనులు చేయడానికి సాధ్యము కాదు. భగవంతుడు ఒక్క క్షణకాలము తాను అందరిలో ఉండి ఏ పనులు చేయించకుండా ఉంటే ఈ ప్రపంచం ఎలా అయిపోతుంది? స్థగితమైపోతుంది. అంటే ఎక్కడికక్కడ అన్నీ నిలబడిపోతాయి. ఏది స్తబ్దంగా అయిపోతుంది జగత్తు.
ఈ చిత్ర విచిత్రమైనటువంటి ఈ సుందరమైనటువంటి జగత్తు, ఈ జగత్తునందున్నటువంటి అనంతానంత జీవరాశులు ఏ ఏ పనులను ఆయా కాలములందు ఆయా జీవుల చేత భగవంతుడు చేయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ జగత్తు, ఈ ప్రపంచము ఇంత కళకళలాడుతూ బహుచిత్ర జగత్ బహుదాకరణాత్ అని ఆచార్యుల వారు చెప్పినట్లుగా అత్యంత విచిత్రంగా, చిత్రంగా, అద్భుతంగా, మనోజ్ఞంగా, సుందరంగా ఉంటూ ఉన్నది ఈ జగత్తు. ఈ జగత్తు ఇలా ఉండడానికి కారణము భగవంతుడు. అదే ఒబ్బనలి నింతాడువను మత్తొబ్బనలి నోడువను బేడువనొబ్బనలి నీడువను తాడువను బెరగాగి. అంటే భగవంతుడు ఎంత కరుణామూర్తి. ఎవరెవరు వారి వారి పనులను చేసుకోవాలి అనంటే చేసుకోలేరు కాబట్టి, అస్వతంత్రులు కాబట్టి, అశక్తులు కాబట్టి, తాను అందరి యందు బింబరూపి అయి ఉండి ప్రత్యేకంగా అనంతానంత బింబరూపములను ధరించి ఆ జీవుల యందుండి ఇంద్రియాభిమాని దేవతల మూలంగా ఆ జీవుల చేత వారి వారి కర్మానుసారంగా వారి వారి స్వభావ గుణములకు అనుగుణంగా పనులను చేయిస్తూ ఈ జగత్తు ఎప్పుడు చలన వలనములతో ఉండేటట్లుగా చేస్తూ ఉన్నాడు. అది భగవంతుడు జీవుల పట్ల తాను చూపించేటటువంటి కరుణ. అదే ఇక్కడ చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రేరకుడు, నియమ్య నియామకుడు అంతయు భగవంతుడే. ఇక అబ్బರದ ಹೆದ್ದೈವನು ಇವ ಮತ್ತೊಬ್ಬರನು ಲೆಕ್ಕಿಸನು ಲೋಕದೊಳೊಬ್ಬನೇ ತಾ ಬಾಧ್ಯ ಬಾಧಕನಾಹ ನಿರ್ಭೀತ. అబ్బರದ ಹೆದ್ದೈవ అత్యాశ్చర్యకరమైనటువంటి పెద్ద దైవము. అంటే వీడే పెద్ద దైవము. వీడు ఎలా ఉంటాడంటే అత్యద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటాడు. అబ్బರದ ఆశ్చర్యకరమైనటువంటి హెద్దైవ. హెద్దైవ అనే శబ్దము ఎలా చెబుతూ ఉన్నది? పెద్ద దైవము అని చెబుతూ ఉన్నది. అంటే ఆ శబ్దార్థం ఏమిటి అంటే హిరిదు ప్లస్ దైవ హెద్దైవ. అంటే రమాబ్రహ్మ క్షరతత్వమైనటువంటి బ్రహ్మ మొదలుకొని తృణాంత పర్యంతము, తరువాత అక్షరతత్వమైనటువంటి లక్ష్మీదేవి కంటే, వీళ్ళందరికంటే తాను పెద్దవాడు, అందరికంటే గొప్పవాడు. కాబట్టి వాడు అత్యద్భుతమైనటువంటి అత్యాశ్చర్యకరమైనటువంటి పెద్ద దైవము. వానికంటే ఇక అందరూ చిన్నవాళ్లే. వానికంటే పెద్దవాడు లేడు, సముడు లేడు. అంటే భగవంతుని యొక్క సర్వోత్తమత్వాన్ని చెబుతూ ఉన్నారు. అబ్బರದ ಹೆದ್ದೈವ అనే యొక్క మాటతో భగవంతుని యొక్క సర్వోత్తమత్వాన్ని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. వానితో సమానమైనటువంటి దైవము లేదు, వానికంటే పెద్ద దైవము లేదు. అంత పెద్ద దైవము సర్వోత్తముడుగా ఉంటూ ఉన్నాడు. మత్తొబ్బరను లెక్కిసను. అందరికంటే వాడే పెద్ద కాబట్టి ఇక వారు ఎవడిని లెక్కించాలి? అందరూ తనకంటే చిన్నవాళ్లే. చిన్నవాళ్ళు పెద్దవాళ్లను గౌరవించాలి, లెక్కించాలి, వారికి చెప్పిన పనులు చేయాలి, వారితో వినయంగా ప్రవర్తించాలి. అయితే వీడు అబ్బರದ ಹೆದ್ದೈవ అత్యాశ్చర్యకరమైనటువంటి పెద్ద దైవం కాబట్టి, వీనికంటే పెద్ద దైవము ఎవరు లేరు కాబట్టి, అందరూ ఇతని కంటే చిన్నవాళ్లే కాబట్టి వీడు ఎవ్వరిని లెక్క చెయ్యడు. ఒక ఇంటికి యజమాని వాడు పెద్దవాడు, వాడి ఇంటిలో వాడు ఎవ్వడిని లెక్క చెయ్యడు. వానిని అందరూ
గౌరవించాలి, వాని మాటనే అందరూ వినాలి, కానీ ఎవరి మాట వాడు వినడు. ఒక ఇంటి యజమానే వీనికి ఇంత అధికారం ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వీళ్ళకే ఆయా ప్రదేశములకు కొంతకాలము వరకు వాళ్ళు పాలకులుగా ఉండి మేమే గొప్ప, మేమే పెద్ద, మాకంటే పెద్దవాళ్ళు లేరు అనే అహంకారము పడుతూ ఉన్నప్పుడు జగత్ ప్రభు అయినటువంటి, జగన్నాథుడైనటువంటి, ఒక్కడే నాయకుడు, ఒక్కడే నాథుడైనటువంటి భగవంతుడు ఎవరిని లెక్కించడు, లెక్కించవలసిన అవసరము లేదు. ఎందుకంటే వాడే అబ్బರದ హెద్దైవ. ఇక నిర్భీత, వానికి భయం అనేటటువంటిదే లేదు. భయకృత్ భయనాశన, భయమును కలిగించేటటువంటి వాడే, భయమును నాశము చేసేటటువంటి వాడు కూడా వాడే. అందుకే నిర్భీత. వానిని చూచి అందరూ భయపడాలే కానీ వాడు ఎవడికి భయపడడు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. భవిష్యోత్తర పురాణంలో శ్రీనివాస కళ్యాణంలో శ్రీనివాసుడు వేటగాడి వేషంలో అడవికి వెళ్ళి అక్కడ పద్మావతీదేవిని చూచి ఆమెతో వివాహం కావాలి అని చెప్పి ఆమెతో మాట్లాడడానికి, ఆమె దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఆమె చెలికత్తలు శ్రీనివాసుణ్ణి రాళ్లతో కొట్టి, గుర్రాన్ని రాళ్లతో కొట్టి చంపివేస్తారు. శ్రీనివాసునికి అవమానం చేస్తారు. శ్రీనివాసుడు అక్కడ నుండి వచ్చి ఇంట్లో ముసుగు తన్ని పడుకుంటాడు, దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. నిద్రపోతూ ఉన్నట్లుగా నటిస్తాడు, నిద్రపోడు, నిద్రనే లేనటువంటి వాడు. అప్పుడు తల్లి వకుళాదేవి వచ్చి అడుగుతుంది, హే శ్రీనివాస, నీ కొరకు నేను మంచి భోజనం చేశాను, లే తినమన్నప్పుడు ఎంత లేపినా అతను లేవడు, తినడు, ముసుగు కూడా తీయడు. అప్పుడు వకుళాదేవి అడుగుతుంది, హే శ్రీనివాస, నీవు ఎవరిని చూచావు? ఎందుకు భూత ప్రేత పిశాచ పులి సింహము క్రూర మృగములు వీటిని చూచావా? చూచి భయపడ్డావా? చెప్పు, నేను దానికి నీ భయాన్ని నేను పారద్రోలుతాను అని అనునయంగా చాలాసేపు అడుగుతుంది. అడిగిన తర్వాత శ్రీనివాసుడు అంటాడు, భయమునకే భయాన్ని పుట్టించేటటువంటి వాడిని నేను, భయకృత్ భయనాశనుణ్ణి. నాకు అందరూ భయపడాలే కానీ నేను ఎవరికీ భయపడను. ఎందుకు ఇలా ఉన్నానంటే నేను పద్మావతీదేవిని చూచాను, ఆమెను వివాహమాడాలి, నీవు ఆమెతో నా వివాహము జరిపించాలి అని చెబుతాడు. ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే నిర్భీత, అందరినీ భయపెట్టేవాడే కానీ తాను భయపడేటటువంటి వాడు కాదు, నిర్భీతుడు. అందుకే వాడు సర్వోత్తముడు, భగవంతుడు అయ్యాడు. ఇక ఒబ్బనే తా బాధ్య బాధక నాహ, ఈ లోకమునందు అతనొక్కడే బాధ్యుడు అవును, బాధకుడు అవును. ఈ పంక్తి యొక్క అర్థాన్ని మనము రేపటి మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.